చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు మృగశిర కార్తె. కార్తెలలో మృగశిర కార్తె యొక్క విశేషం ఏంటో తెలియచేయండి. మృగశిర కార్తె. కార్తె అంటే సూర్యభగవానుడు ఒక్కొక్క నక్షత్రం దగ్గరికి వచ్చి సుమారుగా 13-14 రోజులు ఉంటూ ఉంటాడు. దానిని కార్తె అని అంటారు. అలా మృగశిర నక్షత్రం దగ్గర సూర్యభగవానుడు గనక వస్తే, అంటే రోహిణీ కార్తె ముగిసిన తర్వాత వచ్చేటువంటిది ఈ మృగశిర కార్తె. మరి ఏంటండి దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఈరోజు మృగశిర కార్తె అంటే, మృగశిర కార్తెకి ముసలి ఎద్దు రంకె వేయును అని మన తెలుగువాడు పిండేసేసాడు. అంటే మొత్తం దీని సారాంశం మొత్తం చెప్పాడు. మృగశిర కార్తెకి ముసలి ఎద్దు రంకె వేయును అని సామెత. ముసలి ఎద్దు రంకె వేయును అంటే ఏంటి? అంత ఉత్సాహభరితంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా, అంటే ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు రోహిణీ కార్తెలో వానలు పడి అది పక్కన పెట్టేసేయండి. అప్పటిదాకా వాతావరణం అంతా కూడా విపరీతమైన ఎండతోటి ఉండి, ఈ మృగశిర కార్తెకి కొంచెం చల్లదనం స్టార్ట్ అవుతుందట లోకంలో. అందువల్ల ఈ మృగశిర కార్తె వ్యవసాయ పనులకి సంబంధించి ఆరంభంగా ఉంటుందట. అందువల్ల వాతావరణం అన్నిటికీ అనుకూలించటం వల్ల ఈ ముసలి ఎద్దు రంకె వేయును అంటే లోకంలో అందరిలో కూడా ఒక ఉత్సాహ ప్రచోదనం కలుగుతుంది. అంటే రోహిణీ కార్తె యొక్క తీవ్రత నుంచి తప్పించుకున్న తర్వాత. అందువల్ల మృగశిర కార్తె పూర్వపు రోజుల్లో తెలుగువారి యొక్క సంస్కృతుల్లో ఎక్కువగా ఈ వ్యవసాయ పనులకి ప్రారంభ సూచకంగా ఉండేది కాబట్టి దీన్ని తెలుగువాడు తన సొంతం చేసుకున్నాడు. అది గురుగారు, హరిహరులకు ప్రతీక సత్యనారాయణ స్వామి. శివకేశ భేదం వద్దే వద్దంటూ తెలియజెప్పిన అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం విశిష్టతను గురించి తెలియజేస్తారా? వీర వెంకట సత్యనారాయణ స్వామి పేరు చూడండి ఎలా ఉందో. వీర వెంకట సత్యనారాయణ. సత్యనారాయణ అంటే సరిపోతుంది, వెంకట సత్యనారాయణ సరిపోతుంది, వీర వెంకట సత్యనారాయణ. మేసం మహానుభావుడు. ఎక్కడా కూడా ఏ దేవాలయంలో కూడా ఆ రకంగా మనకు కనిపించదమ్మా. ఒక్క అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలోనే రుద్రుడు, సత్యనారాయణ స్వామి, అమ్మవారు అనంతలక్ష్మి, ఈ ముగ్గురు ఒకే పీఠం మీద ఉంటారు. ఈ ముగ్గురికి కూడా వరుసగా పూజలు జరుగుతాయి. అంటే ఏ దేవాలయంలో అయినా మనం సాధారణంగా చూసేది ఏంటంటే, ఏ శివుడు ఒక చోట ఉంటాడు, లేకపోతే విష్ణువు ఒక చోట ఉంటాడు, అమ్మవారు ఒక చోట ఉంటుంది. ఈ ముగ్గురికి విడివిడిగా అభిషేకాలు ఆ దేవాలయంలో మనం చూస్తూ ఉంటుంటాం. కానీ ఈ ముగ్గురు కొలువైనటువంటిది. అందువల్ల శివుడు, కేశవుడు ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. ఈయనకేమో రుద్రాభిషేకం చేస్తారు, ఆయనకేమో పురుష సూక్తం వల్లిస్తారు. ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. ఏమిటయ్యా ఇది? ఎందుకు ఇలా ఉన్నాడు స్వామి? ఎందుకు సత్యనారాయణ స్వామి ఆ రకంగా వెలిశాడు? ఏమి మనకు సందేశం ఇస్తున్నాడు అని అంటే, శివాయ విష్ణు రూపాయ. నాయన, శివుడు విష్ణువు ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. ఎందుకంటే శ్రీమద్ ఆది అనంత లక్ష్మితోటి కూడుకున్నటువంటి విష్ణువు అనంత లక్ష్మి అంటారు. అక్కడ ఆది అనంత లక్ష్మి అంటే ఏదైతే మొదలు ఉందో, ఏదైతే అంతముందో, వాటన్నింటినీ కూడా రెండింటినీ కలిపేటువంటిది, అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణువు యొక్క ధర్మపత్ని. అంటే వాళ్ళని గనక మనం కొలుచుకుంటే కాలం యొక్క స్వభావం, కాలజ్ఞానం ఏంటో మనకి బోధపడుతుంది. ఎందుకంటే మనందరం కూడా జ్ఞానశూన్యులమై, ఎందుకంటే మనందరం నిలబడితే ఆలోచన కనుక చేస్తే ఏది తోచదు. ఒక్క నిమిషం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము మనకి తెలియదు. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి వారి పక్కన ఉన్నటువంటి ఆది అనంత లక్ష్మి, శ్రీమద్ ఆది అనంత లక్ష్మి పక్కన ఉన్నటువంటి సత్యనారాయణ స్వామిని కొలిస్తే ఇటు శివజ్ఞానం లభిస్తుంది, కాలజ్ఞానం కూడా మనకి లభిస్తుంది. కాబట్టి ఈ దేవాలయంలో, ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఆ ఉమాధవుణ్ణి, మాధవుణ్ణి, ఉమాధవుడు పార్వతీదేవి యొక్క భర్త ఉమాధవుడు, మాధవుడు లక్ష్మీదేవి యొక్క భర్త, ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. సత్యనారాయణ. ఎందుకలా ఆయన్ని గనక కొలిస్తే, ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు, ఒకే పీఠంలో ఉన్నారు, వాళ్ళిద్దరిని కొలిస్తే వీరత్వం లభిస్తుంది నీకు.
వీరత్వం అంటే ఏంటమ్మా, మామూలుగా కత్తి తీసుకొని యుద్ధరంగంలో తిప్పటం కాదు, ఇప్పుడు అవసరం లేదు. ఎక్కడైతే పిరికితనంతో ఈ భౌతిక పరిస్థితుల్లో నా వల్ల ఏం కాదు, నా బతుకింతే అని ఏదైతే అనుకుంటుంటామో ఆ సందర్భంలో మనకి వీరత్వం కలిగించేటువంటి వాడు. అందుకని ఆయన వీర. వెంకట, వెంకట వేం అంటే పాపం, కట నశింపచేసేటువంటి వాడు. ఇటేమో ధైర్యాన్ని ఇస్తాడు, ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో ఆ ధైర్యాన్ని ఇస్తాడు ఆయన. అలాగే మన పాపాలన్నింటినీ ఖండిస్తాడు. సత్య నారాయణ స్వామి సత్య గుణాన్ని మనలో నిలిపేటట్టు చేస్తాడు, సత్య గుణాన్ని అనుగ్రహిస్తాడు. అందువల్ల వీర వెంకట సత్య నారాయణ స్వామి. కాబట్టి ఇటు శివతత్వాన్ని నిలుపుకున్నటువంటి ఆ నారాయణ స్వామిని అందరూ కొలిచి ఆ శివకేశవ అభేదాన్ని చాటేటువంటి ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయ సందర్శన మానసికంగా ఇప్పుడే మనం చేసుకుని పునీతుల ముగుదుము కాక. గురుగారు, సౌందర్య లహరిలో 100 శ్లోకాలు ఉన్నాయి, అంటే ఇది శతకం అని అన్నమాట. కానీ శంకరుల వారు దీన్ని శతకం అని అనకుండా సౌందర్య లహరి అని ఎందుకు నామకరణం చేశారు? నిజమే, మీరన్నట్లుగానే 100 శ్లోకాలు గనక ఉంటే దీన్ని శతకం అని అంటారు. ఇప్పుడు సుమతి శతకం, వేమన శతకం, ఆ రకంగా భర్తృహరి శతకం. మరి దీన్ని స్వామి అన్ని తెలిసినటువంటి శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరి అని చెప్పి 100 శ్లోకాలు రాశారు. ఎందుకు రాశారు అని అంటే, మామూలుగా 100 అని పెడితే పూర్ణమిదం పూర్ణమదని చెప్తే ఆ రకంగా దృష్టిలోకి వెళ్తారు. నేను ఆ దృష్టిలోకి వెళ్ళటం లేదు. ఇక్కడ మీకు సంఖ్యాశాస్త్రం నేర్పడానికి కాదు ఇక్కడ నా ఉద్దేశం. సంఖ్యతోటి దీన్ని కొలవకండి. మీకు ఈ సౌందర్య లహరి ద్వారా నేను లోకానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, లహరిలో మీరు మునిగిపోండి. లహరిలో మునిగిపోవటం ఏంటి? అమ్మవారి సౌందర్య లహరిలో మీరు మునిగిపోండి. లహరి అంటే ప్రవాహం. ఒక ప్రవాహంలో గనక మనం మునిగిపోతూ ఉంటే ఇక ఏమీ తోచదు. ఒకసారి ఆ ఈత కొట్టడం తెలిసినటువంటి వాడికి ఆ అనుభూతి మనకు తెలుస్తుంది. అమ్మవారి సౌందర్యం, అమ్మవారి సౌందర్యం అంటే ఆవిడ గుణగణాల యొక్క సౌందర్యం. ఇక్కడ సౌందర్యం అంటే భౌతిక సౌందర్యం అర్థం కాదు ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక గొప్ప ఉత్తమ పురుషుడు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ ఉత్తమ పురుషుణ్ణి పదే పదే మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, అబ్బా అని మనకు అనిపిస్తుంటుంది. అది భగవంతుడి యొక్క సౌందర్యం కింద చెప్పారు. అంతేగాని ఈ భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ఆకర్షణని సౌందర్యం కాదు. అక్కడ అమ్మ యొక్క ఆకర్షణ అది కాదు, అమ్మవారి గుణగణాలకి సంబంధించింది. ఆ సౌందర్యం ఒక్కొక్క శ్లోకం శివశక్త్యాయుక్త్యో అని మొదలుపెట్టు. ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. ఆ భావనా మధురిమ. శివుడు శక్తి, శక్తి కనుక లేకపోతే ఈ సృష్టి లేదు. అసలు శక్తి లేకపోతే శివుడు లేడు. ఇది ప్రతిపాదన అయింది. శక్తి లేకపోతే శివుడు లేడు. ఇది మొట్టమొదటి శ్లోకంలో. అంటే శక్తి ఉండాలి. ఏ పని చేయాలన్నా లోకంలోకి అన్వయించుకుందాం. లోకంలో కూడా ఏ పని చేయాలన్నా శక్తి ఉండాలి. భౌతికార్థం. లోకంలో ఏ పని చేయాలన్నా శక్తి అనుగ్రహం ఉండాలి. అంతే కదమ్మా. శక్తి అమ్మవారి యొక్క ఆదిశక్తి అంటాం చూడండి. ఆదిశక్తి అనుగ్రహం లేకపోతే శివుడంతటి వాడు కూడా స్పందితం కదలలేడు అన్నాడు శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో. శక్తి గనక లేకపోతే శివుడు కదలలేడు. అంటే అమ్మవారి సౌందర్యాన్ని ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. అంటే అన్నిటిలోకి గొప్పది శక్తి, అంటే చైతన్యం. శక్తి అంటే ఇక్కడ అర్థం చైతన్యం. ఆ చైతన్యాన్ని మనకు అనుగ్రహించేది అమ్మ. కాబట్టి భార్యాభర్తలకి దాంపత్య ధర్మాన్ని కూడా ఇక్కడ అద్భుతంగా బోధించాడు. ఇళ్లల్లో కూడా పురుషుడు అనేటువంటి వాడు ఈ బయట వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటే వాడికి శక్తినిచ్చేది భార్య. అందుకే దేవాలయంలో ఒక శక్తి, ఇంటింటా ఒక శక్తి మన పెద్దవాళ్ళు చెప్తారు. ఆ దేవాలయంలో ఏ శక్తి అయితే ఉన్నదో, అమ్మవారు ఏదైతే ఉన్నదో అది ఇంటింటా శక్తి కింద ఉంది. అందువల్ల ఆ శక్తి ఈ లోకాన్ని ఎలా నడిపిస్తోందో, ఈ శక్తి, ఈ గృహశక్తి ఏదైతే ఆదిశక్తి ఉందో అది ఇంటిని నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తి లేకపోతే లోకం ఎలా లేదో, ఈ శక్తి లేకపోతే ఇల్లు లేదు. అందువల్ల ఈవిడ్ని కూడా శక్తి స్వరూపిణి కింద ఈ గృహలక్ష్మిని మన పెద్దవాళ్ళు పోల్చారు. కాబట్టి శక్తి లేకపోతే శివుడు కదలేడు. భౌతిక వాతావరణంలో శక్తి లేకపోతే కుటుంబం లేదు. కాబట్టి శక్తిని ఆరాధించండి, స్త్రీని గౌరవించండి. ఎంత గొప్పదమ్మా. ఇక్కడ ఏదో ఆధ్యాత్మికం కదా మనం అనుకుంటాం. ఈ ఆధ్యాత్మిక సౌందర్య లహరిలో ఒక్కొక్క శ్లోకాన్ని ఇలా మనం విశ్లేషణ చేసుకుంటూ పోతే అద్భుతంగా ఈనాటి ఆధునిక వాతావరణానికి పనికొచ్చేటట్లుగా అద్భుతమైనటువంటి భావరాజాలు అందులో మనకి కనిపిస్తాయి. అందువల్ల శంకర భగవత్పాదుల వారి ఆ సౌందర్య లహరి గ్రంథానికి నమస్కారం చేసుకుందాం.
గురుగారు, ఈ సృష్టి రచనకు మూలం ఈక్షణ శక్తి అని మన వైదిక శాస్త్రాల వచనం. ఇంతకీ ఈక్షణ శక్తి అంటే ఏమిటి? ఐక్షత, ఒక్కసారి ఉన్మేష నిమిషోత్పన్న అని చెప్పి మనకు లలితా సహస్రనామాల్లో కూడా వస్తుంది. మనకి ఒకసారి ఇలా మూసుకుంటుందట, ఇలా తెరుస్తుంటుందట. ఇప్పుడు ఇలా మూసుకుందంటే అయిపోయింది ప్రపంచం, ఇలా తెరిచింది అంటే మళ్ళీ ప్రపంచం సృష్టి పుట్టుతుంది. అంటే అమ్మవారి యొక్క ఆ కళ్ళు ముయ్యటం, కళ్ళు తెరవటం, చూడటం, ఈ మూడింటిలోనే సృష్టి, స్థితి, లయ, ఈ మూడు ఉన్నాయట. అందువల్ల ఐక్షత, ఒకసారి ఇలా చూశాడట, ఇలా చూస్తే ఈ ప్రపంచం మొదలైపోయింది, సృష్టి మొదలైపోయింది అని. అందువల్ల ఈక్షణ శక్తి అంటారు. ఆ ఈక్షణ శక్తి లోకంలో అంటే చూపు యొక్క శక్తి. నేనొక్కసారి వాడు ఒక్క చూపు చూశాడు అని చెప్పి మనం అంటుంటాం కదా, అది లోకంలో. అందువల్ల కామాక్షి, ఆవిడ యొక్క గొప్పతనం చెప్పటానికి అటువంటి పదాలు ఉన్నాయి చూడండి. కంచి కామాక్షి, కోరిన కోరికల్ని ప్రసాదించేటువంటి కన్నులు కలిగినటువంటిది, చూపులు కలిగినటువంటిది కామ అక్షి. మీన అక్షి అంటే ఈక్షణ శక్తి అంటున్నాం చూడండి. ఆ ఈక్షణ శక్తి అనేది ఉందిరా నాయన, ఆ ఈక్షణ శక్తిని నువ్వు నిరంతరం తలుచుకోరా నాయన చెప్పటానికి అమ్మవారి నామాలు ఎలా పెట్టారంటే కామాక్షి అని పెట్టాడు, మీనాక్షి అని పెట్టాడు. చేపల వంటి కన్నులు కలిగినటువంటిది అమ్మవారు అని చెప్పి ఈక్షణ శక్తి యొక్క గొప్ప. ఈక్షణాన్ని మనం ఇంకొక పదం కింద కూడా చెప్తారమ్మా, వీక్షణ అంటారు. వీక్షణ అంటే చూడటం. అంటే ఒక్కసారి కోపారుణిత అరుణా కరుణా తరంగితాక్ష్యం అంటాం కదా అమ్మవారిని మనం లలితా సహస్రనామాల్లో ధ్యాన శ్లోకంలో మనం చెప్పుకుంటాం. అమ్మ కరుణా తరంగితాక్ష్యం. ఆ చూపు ఎలా ఉండాలట అంటే అమ్మవారిది దయాపూరితంగా ఉండాలి. దయాపూరితంగా అమ్మవారి చూపు ఉండాలి అని అంటే మనం చేసే పని కూడా మంచిగా ఉండాలి. ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఊహ చేయొచ్చండి. ఒక చెడు పని చేసి ఒక దేవాలయానికి నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మవారి ఎదుట గనక నువ్వు నిలబడితే లోపల నీకే తెలియకుండా నీ అంతరాత్మ నువ్వు తప్పు చేసావు ఇక్కడ నిలబడ్డావు. ఎందుకంటే ఆవిడ చూపు ఇలా చూస్తుందట. జాగ్రత్తగా గనక నువ్వు గనక చూస్తే ఆ చూపు నిన్ను ప్రశ్నిస్తుంది. ఏం చేసావురా నువ్వు ఇవాళ? ఈ పని నువ్వు చేయవచ్చా? తోటి మనిషిని ఇబ్బంది పెడుతున్నావు, వాడు కూడా నేను నాలాంటి స్వభావమే కదా, నా అంశతో పుట్టినటువంటి వాడే కదా, ఎంత ఇబ్బంది పెట్టావురా, నీ వల్ల ఎంత కుమిలి ఏడుస్తున్నాడురా అని ఒక చూపు ఇలా చూస్తుందట, ఆ ఈక్షణ శక్తి. అందువల్ల లోకంలో వేదం ఏం చెప్తోందంటే ఈక్షణ శక్తి అమ్మ దగ్గర ఉంది. ఇక్కడ నువ్వు తప్పించుకోగలవు, అక్కడ నిలబడితే ఆవిడ చూపుల నుంచి లేకపోతే ఆయన గారి యొక్క చూపుల నుంచి నువ్వు తప్పించుకోలేవు. అందువల్ల ఈక్షణ శక్తి ఉందని నమ్ముతూ చేసే పని చాలా జాగ్రత్తగా చెయ్యి అని పెద్దలు దీనికి వ్యాఖ్యానం చేశారు. గురుగారు, ఇక మరో సందేహం. మోహపాసం ఎన్నో సమస్యలకు కారణంగా ఉంటుందని మన ధర్మం తెలియజేస్తుంది. అయితే మార్కండేయ పురాణంలో ఈ మోహపాసం గురించి, దానిని ఎలా జయించాలో తెలియజెప్పే విధానాన్ని గురించి తెలియజేస్తారా? మోహపాసం ఎందుకంటే భజగోవింద శ్లోకానికే ఇంకొక నామం ఏంటంటే మోహముద్గరము అంటారు. మోహాన్ని ఖండించేటువంటి గొడ్డలి, అందుకే దాన్ని మోహముద్గరము అని పేరు. అంత పలకలేక మన వాళ్ళు భజగోవిందం అని చెప్పి మామూలు పదాల్లో దాన్ని తీసుకొచ్చేసారు. సరే, ఇంతకు మన ప్రస్తుతానికి వచ్చేసరికి ఏంటంటే ఈ మార్కండేయ పురాణంలో ఈ మోహపాశాన్ని తప్పించుకోవాలి. పాశము అని అంటే తాడు. సాధారణంగా బంధితులు మనందరం కూడా కాళ్ళకి సంకెళ్ళు, కళ్ళకి సంకెళ్ళు, నోటికి సంకెళ్ళు, నుదుటి రాతకి సంకెళ్ళు, ఈ జీవితాలన్నీ కూడా మనం పుట్టుకతోటే సంకెళ్లతోటి పుట్టాం. ఈ సంకెళ్ళకే ఆధ్యాత్మిక పరంగా ఏం చెప్తున్నారంటే మోహపాశం అంటోంది మార్కండేయ పురాణం. మోహం అనేటువంటి పాశాలు మన చుట్టూతో చుట్టుకొని ఉన్నాయి. ఆ పాశాల నుంచి ఇప్పుడు మనకు తెలియకుండానే దాంట్లో మనం చిక్కుకుపోతున్నాం. నాది, నా అమ్మ, నా కొడుకు, నా కూతురు, ఒక మోహంలో చిక్కుకుపోతున్నావు, తప్పించుకోలేకపోతున్నావు. అంటే నీ అంతట నువ్వు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఆ ఆశాపాశము తా కడుపు నిడుపు లేదు అంతంబు రాజేంద్ర అంటాడు పోతన్న గారు భాగవతంలో. ఈ ఆశ, ఈ మోహం అనేటువంటి ఈ పాశం, ఏదన్నా ఒక లోకంలో ఒక తాడుని తీసుకున్నామమ్మా,
కొట్లోకి వెళ్ళి ఒక తాడు కొనుక్కున్నాం మనం. కొనుక్కుంటే దానికి మొదలు ఉంటుంది, చివరి ఉంటుంది. కానీ ఈ మోహము, ఈ ఆశ అనేటువంటి ఈ తాడు ఉంది చూడండి, దీనికి మొదలు లేదు, చివరి లేదు. ఎట్లా? ఈ జన్మలో నువ్వు పెంచుకొని వెళ్ళిపోతున్నావు మోహం. నా భార్య, నా కూతురు, నా కొడుకు, నా ఆస్తి, నా సంపద, మోహం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇది ఏమవుతోంది? భావన 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 దలసార్లు చెప్పుకుంటున్నాం. ఇది నీ మనస్సులో వాసన కింద చేరిపోతుంది. మార్కండేయ పురాణం చెప్తోంది. మనస్సులో వాసన కింద చేరిపోయి ఏమవుతుందంటే చనిపోయేటప్పుడు కూడా దాన్ని నువ్వు తుడిచేసుకోకుండా లోపల ఈ మోహాన్ని పెంచుకొని ఆ మోహపు యొక్క అంశాల్ని లోపల పెట్టుకొని చనిపోతున్నావు. ఊపిరి విడిచేస్తున్నావు. అవి నిన్ను విడిచిపెట్టట్లేదు. అది నీకు మళ్ళీ జన్మకి కారణమవుతున్నాయి. వాళ్ళని విడిచిపెట్టలేనటువంటి తనం నీకు జన్మకి కారణమవుతోంది. అందువల్ల మోహాన్ని కొంతవరకు ఉంచుకో, తప్పు లేదు. ఎందుకంటే సంసార జీవితం గడపాలి, తప్పదు. చేసిన తర్వాత నెమ్మదిగా పెద్దవాళ్ళు చెప్తారు తమాషాగా, గోడకి వెళ్ళాలంటే ఒక కర్ర ఆధారంగా తీసుకున్న తర్వాత అవతల పక్కకి దూకాలి అని అంటే ఇక ఈ కర్రను వదిలేసేసి. మోహం కూడా అంతే. ఒక స్థితి వరకు మోహాన్ని అంటిపెట్టుకొని ఉండాలి ఎవరైనా సరే. పెద్దరికం వచ్చేసింది, 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా మోహమా? ఇంకా అన్నీ అప్పచెప్పేసాయి అందరికీ. ఇప్పటివరకు నువ్వు ఏ బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలన్నింటినీ అందరికీ అప్పచెప్పేసాయి. నెమ్మదిగా ఆ మోహం నుంచి నువ్వు పక్కకు వచ్చేసాయి. రాకపోతే నీకు విముక్తి లేదంటోంది మార్కండేయ పురాణం కానీ ఇంకో గ్రంథం కానీ. మార్కండేయ పురాణంలో ప్రధానంగా మోహ పాశాన్ని వదిలించుకోమని ఆ రకంగా చెప్పారు. గురుగారు, లలితా సహస్రనామ స్తోత్రము ఒక సంవత్సర కాలానికి అంటే 2 అయనాల కాల స్వరూపానికి ప్రతీకగా చెప్తారు కదా, అది ఎలానో వివరిస్తారా? లలితా సహస్రనామం అందులోనూ చాలా శక్తివంతమైన నామంగా పెద్దవాళ్ళు దీన్ని చెప్తారు. ఇందులో మొత్తం 182 1/2 శ్లోకాలు ఉన్నాయి. 183 శ్లోకాలు. ఈ 183 శ్లోకాలలో చివరి శ్లోకంలో ఉన్న చివరి పాదం నామాలు లేదు. కాబట్టి నామాల వరకు ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం 182 1/2. అంటే దీన్ని బట్టి లలితా సహస్రనామం సంవత్సరానికి ప్రతీక అన్నారు. ఎట్లా అండి? ఆ ఛందస్సుకి ఉండేటువంటి 2 పాదాలు, అనుష్టుప్ ఛందస్సుకి ఉండే పాదాలు, ఇప్పుడు 182 × 2 364 పక్కన 1 కలుపుకుంటే 364 + 1 కలుపుకుంటే మొత్తం 365. ఈ 365 రోజులు సంవత్సరానికి ప్రతీక. అంటే సంవత్సరం అంటే ఈ సంవత్సరం అయిపోతే మళ్ళీ ఇంకొక సంవత్సరం వస్తుంది. అట్లాగే లలితా శాస్త్రం ఏం చెప్తోందంటే ఆది ఇదే, అంతము ఇదే. కాబట్టి నీ జీవితంలో ఇక మళ్ళీ పుట్టుకంటూ లేకుండా ఉండాలి. ఇంకొక సంవత్సరం అనే దాన్ని జన్మ కిందకి మనం అన్వయం చేసుకుంటే మళ్ళీ ఇంకొక జన్మ గనక నీకు రాకుండా ఉండాలి అని అంటే నాయన సంవత్సరానికి ప్రతీకగా, అంటే ఏ మానవుడైనా సరే ఏ ఎవడి జీవితంలోనైనా ఒకే ఒక సంవత్సరం ఉంటుంది. కాబట్టి సంవత్సరానికి ప్రతీకగా లలితా శాస్త్రం ఉంది. ఈ లలితా శాస్త్రాన్ని నువ్వు భక్తితోటి పారాయణ చేయి. మిగతా ఏ స్తోత్రాల్లోనూ మీరు అలాంటి సమన్వయం మీరు చేయలేరు. కాబట్టి మళ్ళీ సంవత్సరం రాకుండా ఉండాలి అంటే మళ్ళీ జన్మంటూ రాకుండా ఉండాలి. చాలా అత్యద్భుతమైన పారాయణం చేయదగినటువంటి స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. అలాగే సంవత్సరంలో ఋతువులు వస్తాయి. సంవత్సరానికి ఎంత ప్రతీకగా మన పెద్దవాళ్ళు దీన్ని వ్యాఖ్యానం చేశారంటే సంవత్సరంలో ఋతువులు వస్తాయి. ఋతువులు అంటే మానవుల్లో ఉండేటువంటి ఈ దుఃఖానికి సుఖానికి సంకేతాలు. వసంతం మానవుడికి ఉత్సాహం, గ్రీష్మం అబ్బా అనిపిస్తుంది. పూర్వపు రోజుల్లో ఋతువు సంగతి చెప్తున్నాను. వర్షం ఆనందం కొలుపుతుంది. ఈ రకంగా జీవుడు కూడా ఒక్కొక్కసారి విపరీతమైన ఆనందం పడిపోతుంటాడు, ఒక్కోసారి దుఃఖపడిపోతుంటాడు, ఒక్కోసారి శిశిరంలాగా ఆశలన్నింటినీ వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ అంతలోనే వసంతంలో అవి మొలకెత్తుతూ ఉంటాయి. ఒరే అబ్బాయి, లలితా సహస్రం గనక నువ్వు రోజు చదివితే, ఈ సంవత్సరం సంబంధించింది చదివితే, ఈ ఋతువుల్లో వచ్చేటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ పక్కకి తీసి పడేస్తుంది. వీటన్నింటినీ నిన్ను దూరం చేసి పడేస్తుంది. ఒకే ఒక్క స్థితికి నిన్ను చేరుస్తుంది. అంటే ఈ చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితుల ప్రభావం
నీ మీద పడకుండా అసలైనటువంటి దారిని నీకు చూపిస్తుంది. అందువల్ల జీవితంలో అన్నింటికీ అతీతంగా ఉండగలిగేలా చేస్తుంది లలితా సహస్రం. అందుకే దాన్ని సంవత్సరంతో పోల్చారు. ఇది దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం. గురుగారు, విష్ణు పురాణంలో ఖాండిక్య కేసిధ్వజుల ఇతివృత్తాంతం విద్యకు సంబంధించిన గొప్ప సందేశాన్ని అందిస్తుందని అంటారు. ఏమిటా సందేశం? ఇది విష్ణు పురాణంలో ఉన్నటువంటి ఈనాటి ఆధునిక సమాజానికి కూడా పనికొచ్చేటువంటి ఒక అద్భుతమైన కథ. ఒక రాజు కేసిధ్వజుడు, ఖాండిక్యుడు. ఇందులో ఈ ఖాండిక్యుడు అనేటువంటి వాడిని కేసిధ్వజుడు అనేటువంటి రాజు ఓడిస్తాడు. ఈ ఓడిపోయినటువంటి ఖాండిక్యుడు ఒక అడవికి చేరుకొని తపస్సు చేసుకుంటూ ఉంటుంటాడు. అయితే ఇద్దరిలోనూ ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటండి అంటే, వీడి దగ్గరేమో ఈ ఖాండిక్యుడు అనేటువంటి వాడి దగ్గర యజ్ఞాలు ఎలా జరిపించాలో యజ్ఞవేది వీడు. వాడి దగ్గర అద్భుతమైనటువంటి యజ్ఞ విద్య వీడి దగ్గర ఉంది. రాజు అయినప్పటికీ కేసిధ్వజుడి దగ్గర వేద విద్య ఉంది. ఆయన దగ్గర యజ్ఞ విద్య ఉంది, ఈయన దగ్గర వేద విద్య ఉంది. సరే, మళ్ళీ మొదటికి వద్దాం. కేసిధ్వజుడు అనేటువంటి వాడు ఖాండిక్యుడు అనేటువంటి వాడిని ఓడిస్తాడు. ఖాండిక్యుడు అడవుల్లోకి వెళ్ళిపోతాడు. ఈ కేసిధ్వజుడు అనేటువంటి వాడు యజ్ఞం చెయ్యాలి అని అనుకుంటాడు. అయితే ఆ యజ్ఞం ఎలా చెయ్యాలి అనేటువంటిది వాడికి పూర్తిగా అవగాహనలోకి రాదు. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే, అదిగోండి ఫలానా ఖాండిక్యుడి దగ్గర మంచిగా దీన్ని చెప్పగలడండి అని అంటే, ఆ వెతుక్కుంటూ, అంటే తనను ఎవరైతే ఓడించాడో, చూడండి ఎంత గొప్ప సంస్కారమో, ఆ రాజు దగ్గరికి వీడు వస్తాడు. వచ్చేసి, అయ్యా నీకు మా వాళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు, ఒక చిన్న కిటుకు కావాలి మనకి, ఆ రహస్యం ఏదో మీరే విప్పాలి ఈ యజ్ఞానికి సంబంధించి అని అంటే, తనని ఓడించాడు అనేటువంటిది మనసులో పెట్టుకోకుండా, అంటే విద్య అనేది అంత గొప్పదమ్మా, దాని గురించి నేను చెప్తున్నా, మనసులో పెట్టుకోకుండా ఆ విద్యకి సంబంధించినటువంటివన్నీ కూడా బోధిస్తాడు ఈ కేసిధ్వజుడు ఆ ఖాండిక్యుడికి. తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అంత యజ్ఞం అంతా నిర్విఘ్నంగా జరిపిస్తాడు. జరిపించిన తర్వాత వాడికి మనస్సులో అనిపిస్తుంది, అరే ఆయన దగ్గర నేను తీసేసుకున్నాను విద్యని, ఊరికే తీసుకున్నాను, నేను ఏమి తిరిగి ఇవ్వలేదే అని చెప్పి మళ్ళీ అంతటి రాజు సైన్యంతో వస్తాడు ఈ ఖాండిక్యుడి దగ్గరికి. వస్తే ఈ ఖాండిక్యుడు, ఇదేంటరా బాబు, నా దగ్గర విద్యను నేర్చుకున్నాడు, యజ్ఞం ఎలా చేయాలో ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ నన్ను ఓడించడానికి వస్తున్నాడా అని అంటే, కాదు నాయన, ఇది నా మనసులో బాధ, నీకేమీ నేను ఇవ్వలేకపోయాను అనేసరికి, మహానుభావ, నా దగ్గర యజ్ఞాలకు సంబంధించి దక్షత ఉంది, నీ దగ్గర వేదాలకు సంబంధించి ఒక రహస్యం నీ దగ్గర ఉంది, కాబట్టి చెల్లుకు చెల్లు అది నాకు నేర్పు అంటే ఆ వేదాలకు సంబంధించింది ఆ కేసిధ్వజుడు ఈ ఖాండిక్యుడికి నేర్పుతాడు. సరే, మొత్తం మీద ఆధునిక సమాజం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎంత శత్రువులైనప్పటికీ విద్య గనక ఒకరి దగ్గర ఉంటే శత్రువు దగ్గరికి కూడా వెళ్ళి విద్యని నేర్చుకోవాలి. విద్య యొక్క గొప్పతనం అది. అట్లాగే మనకి వచ్చినటువంటి విద్యని ఎదుటి వాళ్ళకి అందచేయాలి, వాడు శత్రువు అయినా సరే. ఇది విష్ణు పురాణం మనకి చెప్తోంది. విద్యని ఎట్టి పరిస్థితుల్లోనూ దాచిపెట్టుకోకూడదు. అందువల్ల తన ఎరిగిన అర్థంబు వరుండు అనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పనివాడును సత్యము చెప్పనివాడును ఘోర నరక పంకమునబడున్. మహాభారతం కూడా అదే మాట చెప్తోంది. నాకేదైనా తెలుసు ఒక విషయం, నాకు తెలిసిన విషయాన్ని మీరు వచ్చి అడిగారు, నేను చెప్తే వీడికి ఎక్కడ పేరు వచ్చేసేస్తుందో ఈవిడ అని చెప్పి నేను చెప్పకుండా దాచిపెట్టుకోకూడదు. మీరు అడిగినప్పుడు నాకు వచ్చింది నేను బయటికి చెప్పేసేయాలి. దాన్ని చెప్పటం కూడా సత్యం చెప్పాలి. సత్యం చెప్పకుండా దాన్ని కొంచెం వంకరగా మార్చి చెప్పకూడదు. సత్యము చెప్పనివాడును ఘోర నరక పంకమున్న పడును. అందువల్ల విద్యలకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పిడి చేసుకోవాలి, అలాగే కృతజ్ఞత చూపించాలి, శత్రువుకైనా విద్య నేర్పాలి. ఇది ఆధునిక సమాజానికి ఈ విష్ణు పురాణ కథ బోధిస్తోంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.